హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ లింగారెడ్డి. గత కొన్నేళ్లుగా నిర్విరామంగా మహిళల కోసం తన క్యాంపెయినింగ్ రన్ చేసుకుంటూ ఒక అలుపెరగని యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి. పేరు చెప్పేదానికంటే ముందు ఆవిడ చేస్తున్న పనులు, అసలు ఆవిడ పేరే బయటికి తెలియకుండా ఆవిడ ఫేస్తోనే ఎంత వాల్యూ ఉందనేది నేను మీకు అన్నిటికీ లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతం మనం కిమ్స్ కడల్స్లో ఉన్నాము. ఇక్కడ మనతో ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె శిల్పిరెడ్డి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్. ఫస్ట్ థింగ్ మ్యామ్, బేసికల్గా ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, బయట ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఆయన ఏమన్నారంటే, నేను సిటిజన్షిప్ ఇవ్వను ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి, అంటే అదర్ కంట్రీస్ వారికి, ఎవరికైనా H1B ఉన్నా కానీ ఆ స్టూడెంట్ వీసా ఉన్నా కానీ నేను ఇవ్వను, ఇక్కడ పుట్టిన వాళ్ళకి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేను ఇస్తాను అన్నారు. దానివల్ల మన వాళ్ళు ఏమవుతున్నారంటే అండి, ఎవరైతే అక్కడ మా పిల్లలు ఇక్కడ పుడితే సిటిజన్షిప్ వచ్చిందని వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళు ముందుగానే డెలివరీ చేయించుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ముందుగా డెలివరీ చేయించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీని ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలకి డిస్టర్బ్ చేసేవాళ్ళు మూర్ఖులు. అంటే మన దేశంలో నుంచి అక్కడికి వెళ్ళి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో నుంచి అక్కడికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఫైనాన్షియలీ మాట్లాడుకోవాలంటే మంచి స్తోమత ఉన్నవాళ్లే. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల డాలర్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ కష్టం మీద సంపాదిస్తున్నారు. అయితే అక్కడ ఇప్పుడు మీరు అమెరికా గురించి చెప్పారు కాబట్టి మీకు అక్కడ వ్యవస్థ గురించి తెలియాలి. ఒక మెడికల్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే కొన్ని నెలలు వెయిట్ చేయాలి. గర్భిణీ స్త్రీకి స్కాన్ అవ్వాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ కేర్కి వెళ్తే చూస్తారో చూడరో తెలీదు. అలాగే గైనకాలజిస్ట్ల నంబర్స్ కానీ లేకపోతే గైనకాలజిస్ట్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ కుదరదు. సో ఇలాంటి ఎన్నో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో కూడా అక్కడే ఉండి అక్కడే చెకప్స్ చేయించుకుని అక్కడే డెలివరీ అవ్వాలని అనుకుంటున్నారు అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కారణం సిటిజన్షిప్పే. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయలేరనుకో, అయినా కూడా ఆ కంట్రీలో ఉండి ఇన్ని కష్టాలు పడి డాక్టర్ దొరకక స్కాన్ అయ్యి అవ్వక బిక్కుబిక్కుమనుకుంటూ కొన్ని టెస్టులు నిజంగానే అవ్వవు అక్కడ. మన ఇండియన్స్లో ఫుల్ టర్మ్ బేబీస్ కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ పోయినా కూడా పట్టించుకోని రోజులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, మన రూల్స్ మనకు ఉంటాయి. సో అంత కష్టంగా కూడా అక్కడ ఉండి వాళ్ళు డెలివరీ అవ్వాలనుకుంటున్నారంటే ఆ సిటిజన్షిప్ కోసమే. నేను రోజు పొద్దున మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట నా యాప్లో ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. 70% US అపాయింట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అక్కడ ఆ మెడికల్ కేర్ అవైలబిలిటీ లేక. ఎంతైనా గొప్పగా ఉండొచ్చు కానీ హైదరాబాద్లో ఒకవేళ నన్ను కలవాలంటే వచ్చేస్తే నేను కంపల్సరీ చూసే ఇంటికి వెళ్తాను. అలాంటి పరిస్థితి అక్కడ లేదు. సో వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సిటిజన్షిప్ కోసమని అక్కడ ఉండి బాధలు పడి కష్టాలు పడి ఎన్నో చేస్తున్నారు ఇండియన్స్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకు ఒక గవర్నమెంట్ సపోర్టు, ఒక ఫైనాన్షియల్ సపోర్టు, ఎడ్యుకేషనల్ సపోర్టు ఉంటుంది అని వాళ్ళు అనుకుని అక్కడ ఉన్నారు. కానీ సడన్గా ఇప్పుడు ట్రంప్ ఇలా చేస్తే వాళ్ళు తోచిన మూర్ఖపు నిర్ణయాలైనా తీసుకుంటారు. కాదు, 2 రోజుల కోసం తీసుకుంటారు. ఇప్పుడు February 20th లాస్ట్ డేట్ అన్నారు అనుకోండి, February 20th వరకు డెలివరీలు చేసుకుంటారు. ఆ తర్వాత పైగా మన దేశంలాగా అడిగితే డెలివరీలు చేయరు. వాళ్ళు అవసరం అనుకుంటేనే చేస్తారు. మీరు ముందు ప్రీటర్మ్ డెలివరీ చేయమన్నా అక్కడ చేయరు. అదొక అపోహ, వాళ్ళు అలా చేసేస్తారనేసి వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ అయినా వ్యవస్థ అయినా దే ఆర్ ఆన్సరబుల్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్రూవల్ ఎందుకు ఇస్తాయి? ఇవ్వవు. అవి అంత సునాయాసంగా అంత వ్యవస్థ అక్కడ నడవదు. సో త్వరగా డెలివరీలు చేయించుకునేది విషయం అయితే పక్కన పెడితే అలా చేయించుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి ఒక సిటిజన్షిప్ కోసము ఉండి అక్కడ కష్టాలు పడే వాళ్ళకి మట్టుకు ఖచ్చితంగా నిరుత్సాహమే. మేడం, ఎంతైనా మనం ఇక్కడున్నా అక్కడికి వెళ్ళినా కానీ మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం మేరా భారత్ మహాన్ అని చెప్పేసి. ఇక్కడే పోదాం అనే ధోరణిలో మీరేం నేను అంటాం అన్నట్లే ప్యాషన్తో అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ బిడ్డలకి సిటిజన్షిప్ ఇప్పించుకుందాం అనుకుంటున్నారు. యాజ్ ఏ ఇండియన్గా ఎలా చూస్తారు? మన దేశంలో కాదని బయట దేశాల సిటిజన్షిప్కి వాళ్ళు అంతలా కోరుకుంటుంటే. నేనైతే ఒక విషయం చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉందాం అనుకున్నాను. నా బ్యాచ్ MBBS బ్యాచ్ 100 మెంబర్స్. 100 మెంబర్స్లో 70 నుంచి 80% అందరూ బయట కంట్రీస్లోనే ఉన్నారు. నాకు కూడా గొప్ప అవకాశాలు వచ్చాయి.
ఇప్పుడు ఇక్కడ పడే కష్టం నేను ఎక్కడ పడినా కానీ ఇంకా పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో ఉండేదాన్ని. కానీ దేశం మీద ప్రేమ, ఇక్కడ ఉండే మనకి దొరికే ఆప్యాయత కానీ, అనురాగం కానీ, మనతనం కానీ అక్కడ ఉండదు. ఇక్కడ డాక్టర్స్ ప్రాణం పెట్టినట్టు ఎలా ఉన్నావమ్మా అని పలకరించిపోతూనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడడం కానీ, వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవడం కానీ, అసలు ఇంట్లో ఏమేమి అవుతున్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఏదైనా మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తాం. అర్ధరాత్రి అపరాత్రి కూడా ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తాం. ఏదైనా కష్టం ఉన్నా కానీ, ఇంట్లో కుటుంబంలో ఇంకెవరికైనా కష్టం ఉన్నా కానీ, ఆఖరికి పుట్టిన పిల్లకి జలుబు ఉన్నా కానీ మేము ఏదో రకంగా వాళ్ళకి సమస్యకి పరిష్కారాలు చెప్తాం. అక్కడ అలా కాదు. అయినా కూడాను డబ్బు పెద్ద మహమ్మారి. దాన్ని కనుక మనం చూసుకున్నట్టు అయితే డబ్బు కోసము కొన్ని సుఖాలు కూడా ఉంటాయి. మంచి రోడ్లు, మంచి భవనాలు, దాని తర్వాత ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందని అంటారు. సో అలా కొన్ని వాటి కోసం అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళు అనుకున్న విధంగా బతకొచ్చు అని చాలా రకాలుగా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కుటుంబ వ్యవస్థలో ఉన్న విలువలు, కలిసి ఉండే దాంట్లో ఉన్న విలువలు మన దేశంలోనే ఉంటాయి. అక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కుటుంబ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అయినా కూడాను దేశాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ సిటిజన్షిప్ వచ్చినా కూడా ఎంతోమంది వెనక్కి వస్తున్నారు. మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇక్కడ ఉంటేనే వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉంటుందని గ్రహించి వెనక్కి వస్తున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి వెనక్కి వెళ్తే ఎడ్యుకేషన్ అయినా లేకపోతే ఎంప్లాయ్మెంట్ అయినా కొంచెం ఆపర్చునిటీ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సిటిజన్షిప్ కోసం చూస్తున్నారు. మరి దేశం కోసం నేను ఇక్కడ ఉండిపోయాను చెప్పారు. గత 8 ఏళ్లుగా మిస్సెస్ మామ్ కంటెస్టెంట్ రన్ చేస్తున్నారు. ఈ 8 ఏళ్ళ నుంచి ఇంకా ముందుకు వెళ్ళే ప్రాసెస్లో కూడా మీరు ఉన్నారని మాకు తెలిసింది. మీరు ఛాలెంజింగ్గా తీసుకున్న టాస్క్ ఏంటి ఈ ప్రాజెక్ట్లో? ఇప్పుడున్న పరిస్థితిలో నేను అన్నిటికంటే ఛాలెంజింగ్గా తీసుకునేది 2 విషయాలు. ఒకటి, నార్మల్ డెలివరీస్ని మనము ప్రమోట్ చేయడము. నార్మల్ డెలివరీస్ పూర్వ వైభవం రావాలి. అందరూ దాని గురించి కొంచెమన్నా మనసు పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఆ వ్యవస్థని మనం కాపాడుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య వ్యవస్థని మనం కాపాడుకోవాలంటే సరిగ్గా తినాలి, సరిగ్గా మెడిసిన్స్ వేసుకోవాలి, సరిగ్గా పడుకోవాలి, సరిగ్గా ఆలోచించాలి, స్ట్రెస్ ఉండొద్దు. మరి అలాంటప్పుడు ఒక నార్మల్ డెలివరీ అవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నప్పుడు ఆ ఆరోగ్యం అనేది తనకు ముందు కూడా చాలా పనికొస్తుంది. కాబట్టి నార్మల్ డెలివరీ వైపు కాకుండా మనం ఆరోగ్యం వైపు మనకు ముందుకెళ్తే నార్మల్ డెలివరీ కాంప్లిమెంటరీగా అవుతుంది. అలా కాంప్లిమెంటరీగా నార్మల్ డెలివరీ అయినప్పుడు తల్లి బిడ్డ క్షేమమే కాకుండా తల్లి బిడ్డ బాండింగ్ కానీ, ముందు వాళ్ళ ఆరోగ్యం కానీ, ఫ్యామిలీ ఆరోగ్యం కానీ, అలాగే సమాజం ఒక మంచి సమాజం కూడా ఏర్పాటవుతుంది. దాంతోపాటు ఇది ఒకటి. ఇప్పుడు రెండోది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ. చాలా సంతానలేమి సమస్య కేసులు చూస్తున్నాము. అందులో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే అర్జెంటుగా రావాలన్నప్పుడు ఆ స్ట్రెస్లోనే రావట్లేదు. సో అక్కడ ట్రీట్మెంట్, ఇక్కడ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ అని ఎంతో సమయం, ఆరోగ్యం, డబ్బు అనేది చాలా వ్యర్థమైపోతుంది. సో ఇలాంటి సమయంలో ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీని ఎలా మనం ప్రోత్సహించాలి, అలాగే ఆరోగ్యం గనక ఆడవాళ్ళలో మగవాళ్ళలో గనక కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ కూడా కాంప్లిమెంటరీగా వస్తుంది. సో ఇదే మిస్సెస్ మామ్కి మేము ఎలాగా మనము కృషి చేస్తున్నామో నార్మల్ డెలివరీ వైపు, అలాగే ఫర్టిలిటీలో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ మెథడ్స్ వైపు ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నాం. మేడం, జనరల్గా మీరు చెప్పిన ఆన్సర్కి జనాల్లో వచ్చే కామన్ పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద హాస్పిటల్లో పనిచేసే అంత పెద్ద డాక్టర్ గారు నార్మల్ డెలివరీ కోసం పరితపించడం ఏంది, మామూలుగా వీళ్ళు సిజేరియన్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా. మీకు ఇంకో విషయం తెలియదు, గత 10 సంవత్సరాలుగా ఏ డెలివరీ అయినా కూడాను మేము సేమ్ బిల్లే ఛార్జ్ చేస్తున్నాం. సో ఆడవాళ్లలో డబ్బు విషయాన ఎటువంటి అన్యాయం జరగద్దు. అన్యాయం ఎప్పుడు జరగదు? రెండిటికి బిల్ సేమ్ పెట్టినప్పుడు ఎలా అన్యాయం జరుగుతుంది? అండ్ ఒక్కలే ఏ డెలివరీ చేయలేరు. ఒక టీం ఉన్నప్పుడు, ఒత్తిడి లేని టీం ఉన్నప్పుడు, వాళ్ళకి ఫైనాన్సెస్తో సంబంధం లేనప్పుడు అందరూ కూడుకుని డెలివరీ అనే దాన్ని ఫోకస్ చేసినప్పుడు న్యాయం జరుగుతుంది. నేను ఉన్నా లేకున్నా, నేను ఇంటికి వెళ్ళినా కూడా, నేను వెళ్ళిన వాళ్ళు నాలాగే
నార్మల్ డెలివరీ వైపు మొగ్గు చూపిస్తారు. అంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే తల్లి బిడ్డకి ఏదైతే క్షేమమో అది నార్మల్ అయితే నార్మల్, సెక్షన్ అయితే సెక్షన్ చేస్తాం. సో అలాగా ఒక వ్యవస్థ అనేది నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరు చెప్పిన రెండో పాయింట్ ఇన్ఫెర్టిలిటీ. ఇప్పుడు మా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 30 నుంచి 40 ఏళ్ళు మధ్యలో ఉన్నా కానీ అరే పెళ్ళొద్దులేరా లేదంటే ఇది వద్దు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. మీరు చాలామందిని చూస్తూ ఉంటారు. సో ఈ జనరేషన్లో ఈ ఏజ్ గ్రూప్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే పెళ్ళి ఎర్లీగా చేసుకోవాలంటారా లేదంటే ఈ థాట్ను మానుకోవాలి ప్రజెంట్ ఉన్న యువత అంటారా లేదంటే? సో మన యువత గురించి చెప్పాలంటే పాశ్చాత్య కల్చర్ మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది. యాక్చువల్లీ అమెరికన్స్లో యూకే అయినా ఎక్కడైనా కానీ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు. అక్కడ కూడా కొన్ని రీజన్స్లో ఓకే వాళ్ళకు కూడా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కూడా 4-5 గంపెడు పిల్లలు కంటారు. అలాంటప్పుడు మనం ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా డీలే చేసుకుని డబ్బుని వేరే రకంగా మనము స్పెండ్ చేసుకుని తర్వాత రియలైజ్ అవుతామో తెలియదు. సో బేసిక్గా చాలాసార్లు నేను గత 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరైతే పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు, బాధ్యత వద్దని అనుకున్నారో వాళ్ళు 38 ఇయర్స్కి కరెక్ట్ పార్ట్నర్ దొరికి అప్పుడు పిల్లలు కావాలని వస్తారు. సో ఇది ఎంతవరకు న్యాయం? నీకు కరెక్ట్ పార్ట్నర్ కోసం నువ్వు వెతకడానికి ఒక ఒపీనియన్ ఫామ్ అయినప్పుడు అదే పెళ్లి చేసుకుని కరెక్ట్ పార్ట్నర్ ఉండేలాగా అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కదా. సో ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో కనుక మనకు పెళ్ళి అవ్వలేదనుకో మనకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి, ఇన్కంపాటిబిలిటీస్ వస్తాయి. అందుకే పెద్దలు కరెక్ట్గా చెప్పారు, త్వరగా పెళ్ళిళ్ళు చేయాలి. దాని తర్వాత ఒక బిడ్డో 2 పిల్లలు పుట్టాక ఫుల్ ఇంకా నీ జీవితాంతం కెరియర్ నువ్వు ఏమైనా చేసుకో. అలాగా చేస్తేనే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, నిజంగానే మంచి స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలీదు, నేను ఎంజాయ్ చేయాలి, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇది చేయాలి, అది చేయాలి, ప్రపంచం అంతా చూసేయాలి, ఇచ్చేయాలి. ఆఖరికి 30-35 దాటిన తర్వాత వేరే వాళ్ళ కుటుంబాలు సెటిల్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి చూసి వీళ్ళందరూ ఒంటరిగా ఉండిపోయి ఒంటరితనంతో బాధపడుతూ అప్పుడు డిసిషన్స్ తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు నిజంగానే లైఫ్ లాంగ్ పెళ్ళొద్దు అనుకుంటారా మీ ఇష్టం, అది మీ ఒపీనియన్, అది మీకు నిజంగానే కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి. కానీ ఆ తర్వాత సడన్గా నేను పెళ్లి చేసుకుంటాను, నేను అప్పుడు పిల్లల్ని కనాలనేసి ఆ వయసులో స్ట్రెస్ తీసేసుకుని, అందుకే ఫర్టిలిటీ రేట్స్ కూడా చాలా నిజంగానే ఫర్టిలిటీ అనేసరికి అదొక పెద్ద బిజినెస్ లాగా అయిపోయింది. మేడం అన్నీ బాగుండి పిల్లలు పుట్టినా కానీ జనరేషన్ ఎలా ఉందంటే అమ్మపాలు అమృతం అంటారు, నేను ఇవ్వను అనే స్టేజ్లో 90% ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? అయితే ఈ పెద్ద కల్చర్ ఇది, ఓ పెద్ద కార్పొరేట్ కల్చర్. మంచి జీతాలు ఇస్తారు, కానీ ఆ జీతానికి తగ్గట్టు టైం అంతా వర్క్ చేపిస్తారు. దానివల్ల ఆహారం సరిగ్గా ఉండదు, అడ్డమైన ఫుడ్స్ తింటాము, రోగాలు వస్తాయి. ఆ జీతాలు ఇచ్చే కంపెనీస్కి హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళకే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకే ఫుడ్ సప్లై చైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫుడ్ సప్లై చైన్స్. ఆకలి అవగానే డింగ్ జింగ్ అని ఆర్డర్ చేసేసేసి గబగబా తెచ్చేసుకుని నిలపలపా అని తినేస్తారు. సో మీరు ఒక్కటి గ్రహించాలి ఏంటంటే మధ్యలో మీరు బకరాలు మీతో పని చేయించుకుని ఆ డబ్బును కూడా వాళ్ళే మొత్తం అనుభవిస్తున్నారు. మీకు మిగిలేది ఏం లేదు, ఆఖరికి అనారోగ్యం మిగులుతుంది, మనస్తాపం మిగులుతుంది, పిల్లలు లేని ప్రాబ్లమ్స్, పిల్లలు ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయలేని ప్రాబ్లమ్స్, బిడ్డ తల్లి బాగుంటారు కానీ పాలించుకోలేని పరిస్థితులు, ఎందుకంటే 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలిగా పనికి. సో ఇలాగా ఒక ట్రాప్డ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే డబ్బే నడిపిస్తోంది మొత్తం. సో నీకు డబ్బు అనే దాన్ని పక్కన పెట్టి అవసరానికి నువ్వు సంపాదించుకోవాలంటే 2 గంటలు ఆన్లైన్ వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా. వాళ్ళు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళు పిల్లలు పెంచుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఆప్యాయంగానే పెరుగుతున్నారు. డబ్బు అనేదాన్ని ఎక్కువ డబ్బు అనేదాన్ని అక్కర్లేకుండా అవసరానికి డబ్బు కనుక మనం తీసుకున్నట్టు అయితే, అవసరానికి సరిపడా ఉన్నట్టు అయితే నీకు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. నీకు బయట తినాల్సిన అవసరం లేదు, ఇంట్లో వండుకునే టైం ఉంటుంది, నీ పిల్లలను చదివించుకునే టైం ఉంటుంది, నీ పిల్లలు చూసుకునే టైం ఉంటుంది, నీ ఆరోగ్యం చూసుకునే టైం ఉంటుంది, వ్యాయామం చేసుకునే టైం ఉంటుంది. ఇంత బాగున్నప్పుడు ఒక ఆరోగ్యమైన కుటుంబం ఉంటుంది కదా, అది వ్యవస్థ ఎందుకు ముందుకు రానిస్తుంది? రానివ్వదు. వ్యవస్థ ఎప్పుడూ డబ్బు దాని
అవుట్కమ్స్ మీదనే ఉంటుంది. సో జనాలకి ఫస్ట్ డబ్బు చూపిస్తారు, దాని తర్వాతనే ఖర్చులు చూపిస్తారు, దాని తర్వాత డిపెండెన్సీ చూపిస్తారు, దానివల్ల ఆరోగ్యం అంతా పోతుంది. ఇది ఎప్పుడైతే మనుషులు గ్రహిస్తారో నేను ఇన్నే గంటలు పనిచేస్తాను, నేను ఇంతే పని చేస్తాను, ఆ పనికి తగ్గట్టు వచ్చిన డబ్బుతోనే నేను బతుకుతాను, మిగతాదంతా నా ఆరోగ్యం మీద నేను చూసుకుంటాను, నా కుటుంబం నేను చూసుకుంటానంటే బ్రహ్మాండంగా ఒక 10 ఏళ్ల ముందు బతకలేదు అసలు జనాలు. ఎలా బతికారు? 10 ఏళ్ల ముందు 9 to 5గా చేసింది. నైట్ డ్యూటీస్లో ఉండేవాళ్ళు ఎవరు? ఎమర్జెన్సీ సర్వీసెస్, అంతేగా. డాక్టర్స్ అలాంటి వాళ్ళే నైట్ డ్యూటీస్లో ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత భూప్రపంచం మొత్తం నాశనం పట్టిపోయింది. అడ్డమైన టైమింగ్స్లో పనిచేయడము, డబ్బు రుచి చూడడము, దాని తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, వాళ్ళ మూలాన ఎన్నో చిన్న తరహా మధ్యతరగతి లోవర్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బికాస్ బాగా ఇన్ఫ్లేషన్ అయిపోయింది. వాళ్ళు ఏదో చేసేస్తే తప్పితే మాకు అందలేనంత లెవెల్కి వెళ్ళిపోయింది. పోనీ ఓకే, అందరూ కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. పోనీ డబ్బు సంపాదించిన వాళ్ళన్నా ఆరోగ్యంగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా? రెండూ లేవుగా. ఇలా రెండూ లేనప్పుడు దేనికి బతుకుతున్నారు? వ్యవస్థ ఎట్టుపోతుంది? ఇన్ని రోగాల మధ్యలో పిల్లలు ఎలా పుడతారు, వాళ్ళు ఎలా పెరుగుతారు, వాళ్ళకి మానసిక సమస్యలు రాకుండా ఎందుకుంటాయి? ఆటిజం లాంటి సమస్యలు, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, ఇరిటబుల్ పేరెంటింగ్, మొత్తం పిల్లలంతా అసలు స్క్రీన్స్కి అతుక్కుపోయి నానా గోల గందరగోళం. ఎక్కడ చూడు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇదా పిల్లల భవిష్యత్తు? ఇదా సమాజాన్ని తీసుకెళ్లాల్సింది? మనం ఎక్కడికి వెళ్తున్నాము అసలు? ఎందుకు వెళ్తున్నాము? అంటే నాట్ ఓన్లీ సిటీస్లోనే మ్యామ్, విలేజెస్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. ఎగ్జాక్ట్లీ, విలేజెస్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. విలేజెస్లో కూడా అపరాత్రి మిడ్-నైట్ 2-3 o'clock వరకు టెలివిజన్స్ చూస్తారు, ఫోన్స్ చూస్తారు, పడుకోరు. మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేసే కల్చర్ అటుపోయింది. 8-9 లేస్తున్నారు. ఆ తర్వాత ఫుడ్ ఎప్పుడో 10-10:30 వండుకుంటున్నారు, తింటున్నారు, పనిలోకి లేటుగా వెళ్తున్నారు, అక్కడ పని సరిగ్గా చేయట్లేదు. మొత్తము అగ్రికల్చరల్ సిస్టమ్ అంతా పోయింది. ఇంతకుమంది అగ్రికల్చరల్ లేబర్ 6:30కి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు 10 o'clock కూడా రావట్లేదు. వాళ్ళు మళ్ళీ 5:30-6 తర్వాత లైట్ పోయిన తర్వాత ఏం అగ్రికల్చర్ చేస్తారు? వెళ్ళిపోవాలి కదా. సో నంబర్ ఆఫ్ అవర్స్ తగ్గిపోయింది, అవుట్కమ్ తగ్గిపోయింది. మొత్తము మెషిన్స్, ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అయిపోయారు. దాంతో ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది. సో వీళ్ళందరూ అర్లీగా డయాబెటిక్ అవుతున్నారు, బికాస్ కల్చర్ మారిపోయింది కాబట్టి. బయట ఫుడ్ పిచ్చిగా తింటున్నారు. అక్కడ కూడా నూడిల్స్ స్టేషన్స్ అవన్నీ వచ్చేసినాయి. ఊళ్ళల్లో కూడా, చిన్న ఊళ్ళల్లో కూడా బడ్డీ కొట్లు నూడిల్స్ చేస్తున్నారు, తినిపిస్తున్నారు. వాళ్ళు కూడా మొత్తం డయాబెటిక్. అసలు నేను ఆలోచించని లెవెల్లో డయాబెటీస్ ఊళ్ళల్లో కూడా ఉంది. మేడం, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి చూసుకొని ఈరోజు నాతో పనిచేసే కొలిగ్ వరకు ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, ఎస్పెషల్లీ ఆడపిల్లల దగ్గర నుంచి వినేమాట పీసీఓడి. అవును. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీసీఓడి అండ్ పీసీఓఎస్? ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి? పీసీఓడి సమస్యతో ఎందుకు చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారంటే, ఒకప్పుడు మాల్ న్యూట్రిషన్ అంటే తినడానికి ఫుడ్ లేకపోవడం, ప్రోటీన్ తక్కువగా దొరకడం, లేకపోతే ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళు అసలు తినేవాళ్ళు కాదు, మిగిలింది తినేసేసి బతికేసేవాళ్ళు. సో దానివల్ల ప్రోటీన్, ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉండేది. దాంతో రక్తహీనత లాంటి సమస్యలు, వీక్గా ఉండడం, బరువు తక్కువగా ఉండడం, దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి ఉండేవి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పెద్ద మహమ్మారి అంటే పీసీఓడి. అది కూడా ఒక రకమైన మాల్ న్యూట్రిషనే. కానీ ఆ మాల్ న్యూట్రిషన్లో ఓవర్ న్యూట్రిషన్ ఒక కారణం. ఓవర్ న్యూట్రిషన్లో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం, స్థూలకాయ సమస్యలు రావడం, అది కూడా టైమింగ్స్ అంటే ఎక్కువగా ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, అర్ధరాత్రి కూడా ఫుడ్స్ తీసుకోవడం, వీటన్నిటి మూలాన ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే పని బాగా తగ్గిపోవడం. ఆరోగ్యంగా ఉండాల్సిన దానికి ఏంటంటే కష్టపడి పని చేయాలి. ఇంటి పనులన్నీ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వచ్చిన తర్వాత, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, గ్యాజెట్స్ వచ్చిన తర్వాత పని బాగా తగ్గిపోయింది. ఆడవాళ్ళల్లో కూడా మెయిడ్స్, అవి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత రోబో క్లీనర్స్ అని అవన్నీ చాలా వచ్చేసాయి. సో అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అలాగే పెరిగిపోయింది. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళు నడవడానికి అవకాశం లేకుండా బైక్లో, కార్లో, బస్లో, ట్రైన్లో రకరకాల ఆప్షన్స్తో నడవడం మానేసి అన్ని వెహికల్స్లో తిరగడం మొదలు పెడితే
చాలా రకంగా క్యాలరీస్ బర్నింగ్, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని బర్న్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది. దాంతో స్థూలకాయ సమస్యలు పెరిగిపోవడం. అలాంటప్పుడు ఈ టైం జోన్స్ మారిపోయి మొత్తం టైమింగ్, ఫుడ్ ప్యాటర్న్స్ అంతా మారిపోయి బయట ఫుడ్స్ తినడం. ఇంట్లో ఒకప్పుడు ఏదైనా ఫుడ్ తినాలి అని అంటే ఫస్ట్ వండాలి. వండడానికి మీరు ఎనర్జీ స్పెండ్ చేసిన తర్వాతనే కదా ఫుడ్ తినేవాళ్ళు. అలాంటప్పుడు బ్యాలెన్సింగ్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడంటే అప్పుడు బటన్ నొక్కితే ఫుడ్ వచ్చేస్తుంది, తినేయచ్చు. అలాగా వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఇలా తింటున్నారు, ఇలా రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకే పీసీఓడి అనేది, ఈ పాలిసిస్టిక్ ఓవరీలో ఏమవుతుందంటే ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్ ఉండదు, ఇన్సులిన్ బాగా పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయనప్పుడు ఆ షుగర్ అయితే బాడీలో ఉంటుందో అది లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి మొత్తం స్థూలకాయ సమస్య అనేది వస్తుంది. ఆ ఆండ్రోజన్స్ వల్ల పింపుల్స్, దాని తర్వాత అవాంఛిత రోమాల సమస్యలు ఉంటాయి, ఒబేసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ సమస్యలు. ఇవి చిన్న వయసు నుంచి కూడా ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు అంటే వాళ్ళు తినే ఆహారానికి వాళ్ళ వ్యాయామం కానీ, పనులు కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కానీ అందులో ఉంటే వాళ్ళకి బాగా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బయట ఎన్ని గంటలైనా ఆడుకునేవాళ్ళం. 2, 3, 4 గంటలు. 4 గంటలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అంటే ఒక అరగంట ఏదైనా హోంవర్క్ ఉంటుందేమో చూసేసుకుని 7, 7:30 వరకు కూడా ఆడి, ఆ గుడికి ఈ గుడికి బయటికి అందరం కలిసి ఆడుకుని వచ్చి 7:30కి అంతా డిన్నర్ చేసి 8 o'clock అంతా పడుకునేవాళ్ళం. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. స్కూలే 5, 6, 7, 9 గంటల వరకు నడుస్తుంది. ఆ తర్వాత స్టడీ అవర్స్, ఆ తర్వాత ట్యూషన్లు, ఆ తర్వాత ఎన్నో రకాల ప్రెషర్స్. స్పోర్ట్స్ అనేది కల్చర్లో లేదు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం ఏది అడిగితే అది కొనిస్తారు, ఏది పడితే అది ఫుడ్ పెడతారు. ఇంట్లో వండింది కాదు, బయట నుంచి తెచ్చింది కాదు, ఎటువంటి నియమాలు లేకుండా అన్ని రకాల ఫుడ్స్ తీసుకుని వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయ్యి, ఆ వెయిట్తో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువయ్యి, పీసీఓడితో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువయ్యి ప్రీమెచ్యూర్గా పీరియడ్స్ చేయడము, 8 yearsకి 7 years వాళ్ళకు కూడా పీరియడ్స్ స్టార్ట్ అయిపోవడము, దాని తర్వాత పీసీఓడి సమస్యలు, ఫర్టిలిటీ సమస్యలు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్తోనే వస్తున్నాయి. ఈ లైఫ్ స్టైల్ అనేది పేరెంట్స్ బాధ్యత. వాళ్ళు పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలా రాంగ్ డిసిషన్స్, యూనిలాటరల్ డిసిషన్స్, కాంపిటీషన్కి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువు 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 అంటున్నారు. వేరే దేని మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఆ చదువుకి అనుగుణంగా అడిగిన టైమల్లా ఫుడ్ ఇచ్చేస్తారు, అడిగిన టైమల్లా ఏది పడితే అది పెట్టేస్తున్నారు. సో దీనివల్ల సమాజమే మారిపోతుంది, వ్యవస్థే మారిపోతుంది. ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫర్టిలిటీ రేటు 2.1, 2.2 ఉండేది. అంటే సగటున ఒక ఆడవాళ్ళకి ఒక మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు చొప్పున ముందు వ్యవస్థ వెళ్ళాలి. అంటే నంబర్ 2 ఫర్టిలిటీ రేటు 2.2, 2.1, 2.2 ఉండేది. ఇప్పుడు 1.8, 1.7, 1.6 కళ్ళ ముందు పడిపోతుంది. ముందు పాపులేషన్ డ్రాప్ అవుతుందని క్లియర్గా కనిపిస్తోంది. అయినా కూడా మనుషులు మారట్లేదు, ఈ వ్యవస్థని మార్చడానికి కూడా ప్రయత్నించట్లేదు. పీసీఓడి గురించి చెప్పారు. పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడితో పాటు థైరాయిడ్ సమస్యలు, స్థూలకాయ సమస్యలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, అదో సిండ్రోమ్. ఓకే. సో ఇది ఒక డిజీజ్తో పాటు మిగతా అన్నీ ఉంటే అది సిండ్రోమ్. ఓకే. ఇప్పుడు వీటిని తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు బిల్లులు పెడుతున్నారు. న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు అని మీరు చెప్పారు. కానీ ఆ ప్రయత్నాలు ఈ జనరేషన్ చేసే ఉద్దేశంలో కూడా లేరు. చేస్తే తప్పితే దారి లేదు. ఓకే. చేస్తే తప్పితే దారి లేదు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి 2 సంవత్సరాలు తల్లిపాలిస్తే ఏ రోగం రాదు. ఓకే. అది న్యాచురల్గా వస్తాయి. ఇచ్చే టైము లేదు, ఇచ్చే ఆలోచన లేదు. టెన్షన్, స్ట్రెస్. ఒక మదర్కి స్ట్రెస్ ఉంటే ఫస్ట్ పడిపోయేది తల్లిపాలే. మా ఫ్రెండ్ ఈ మధ్య చెప్పాడు మేడం, వాడికి మిసెస్ డెలివరీ అయింది, పాప పుట్టింది, పాప బాగుంది. ఏంటంటే మదర్ ఫీడింగ్ ఇస్తుందంటే లేదురా తనకి పాలు రావంట అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. గట్టిగా పెట్టరా అన్నా కానీ ఇప్పుడు తింటే ఏం లాభం, ఫ్యూచర్లో ముందు తిని ఉండాల్సింది కదా. సో ఇప్పుడు తను ఇవ్వట్లేదు, ఏదో పాలపిండో గేదె పాలు ఏదో పట్టుకుంటూ వస్తున్నారు. సో బేసిక్గా ఒకటి చాలామందికి అపోహ ఉంటుంది, పాలు రావాలంటే ఏదో తినేయాలని. ఇంతకుముందు కాలంలో ఏం తిన్నారు తల్లులు, ఏం పెట్టింది వ్యవస్థ వాళ్ళకి? మిగిలిపోయిన ఫుడ్ తిన్నారు తల్లులు. చద్దన్నాలు కూడా తిన్నారు, చద్దన్నాలు తిన్నారు, గంజి తాగారు.
పాలు ఇచ్చారా లేదా? ఇచ్చారు. సో ఆ పాలు రావాలంటే ఫుడ్ కాదు ఇంపార్టెంట్, మైండ్ సెట్. ఓకే. నీకు ఆల్టర్నేటివ్ ఉందంటే బ్రెయిన్ పనిచేయదు, ఇంకా ఫినిష్డ్. ఆల్టర్నేటివ్ లేదంటే ఖచ్చితంగా ఫీడింగ్ వస్తుంది. అండ్ తల్లి బిడ్డ హ్యాండ్లింగ్ ఉండాలి. ఇప్పుడు ఆ హ్యాండ్లింగ్ లేదు, ఆ టచ్, ఆ ఫీల్, ఆ ఇమోషన్, ఆ ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా నేను పాలు ఇచ్చే తీరాలంటే అవి వస్తాయి. ఎక్కడ పోతాయి? ఎందుకు పోతాయి? ఎందుకు ఆరిపోతాయి? పాతకాలంలాగా పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఎస్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, మనీ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అంగన్వాడీస్ ఉన్నాయి, ఏ ఓటు ప్రమోట్ చేస్తున్నాయి, ఇస్తున్నాయి, గుడ్లు ఇస్తున్నాయి, పౌడర్స్ ఇస్తున్నాయి. ఎన్నో రకాలుగా చిన్న చిన్న ఊర్లలో కూడా ఎన్జిఓస్ ఉన్నారు. ఎన్ని ఉన్నాయి. ఒక ఉమెన్కి అనుగుణంగా ఉండాలంటే ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. డ్వాక్రా ఉంది, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. నిజంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటే 3,000కి మించి చాలు, బ్రహ్మాండంగా తినొచ్చు. 3,000 రూపీస్ సంపాదించే అంత ఎంప్లాయ్మెంట్ లేదా? ఉంది. మరి రోజుకి 100 రూపాయలు సంపాదించలేకుండా ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? లేరు. సో ఇంత మొత్తం వ్యవస్థని ఎలా మార్చేశారంటే, ఏ కంపెనీలు అయితే పాల ఉత్పత్తులు, పాల పౌడర్స్, పాలు అమ్ముకుంటారో వాళ్ళు తీసుకొచ్చిన దౌర్భాగ్యం ఇది. థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. ఫ్రెండ్స్, నేను ఇందాకే చెప్పాను కదా, మేడం గురించి ఏదైనా ఉంటే లాస్ట్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి. వచ్చిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి పంపించడం కాదు, పేషెంట్ ఇక్కడికి రావడానికి బయట కారణమైన వ్యవస్థకే ఆపరేషన్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. గత 8 సంవత్సరాలుగా మిసెస్ మామ్ పేరుతో క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నారు. దాన్ని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలో ఆవిడ ఉన్నారు. సో మన జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంది, అది కూడా మన చేతుల్లోనే ఉంది. సో కొద్దిగా శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి, మన హెల్త్ని, ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉండే ఆడపిల్లల హెల్త్ని మనం క్యారీ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మేడం అయితే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.